బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేలు 5 ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. నేడు సుప్రీంకోర్టులో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది. 10 మంది ఎమ్మెల్యేల్లో 5 ఎమ్మెల్యేల అనర్హతపైన ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్లను కొట్టేశారు. అనర్హత పిటిషన్పై కడియం శ్రీహరి వివరణ ఇచ్చారు. స్పీకర్కు దానం నాగేందర్ ఇంకా తన నిర్ణయం వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో ఇవాల్టి విచారణపై ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ విచారణ ముగిసింది. సుప్రీంకోర్టు అనుమతితోటి గత వారం రోజులుగా సిట్ ఆయనను సుదీర్ఘంగా విచారించింది. విచారణ ముగిసిన నేపథ్యంలో సేకరించిన కీలక సమాచారాన్ని నివేదిక రూపంలో సిట్ అధికారులు సిద్ధం చేశారు. ఈ విచారణ ప్రక్రియను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ స్వయంగా పర్యవేక్షించారు. విచారణ ముగిసిన అనంతరం సిట్ బృందంతో సమీక్ష నిర్వహించిన సిపి కేసు పురోగతిపై చర్చించారు. ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలను నివేదికలో పొందుపరిచారు. ఈ కేసు నేడు సుప్రీంకోర్టు ముందుకు రానుంది. వారం రోజుల కస్టడీలో ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాలు, సేకరించిన ఆధారాలతోటి కూడిన సమగ్ర నివేదికను సిట్ బృందం అత్యున్నత న్యాయస్థానానికి సమర్పించనుంది. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసులో మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల మేరకు సిట్ బృందం తదుపరి చర్యలు తీసుకునుంది. ఈ తీర్పుపైనే ఫోన్ ట్యాపింగ్ కేసు భవిష్యత్తు ఆధారపడి ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో మరో సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనర్ నేతృత్వంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. కొత్త సిట్లో 9 మంది అధికారులు ఉండగా ఇందులో 5 ఐపీఎస్లు ఉండడం విశేషం. బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ కేసులో మరో సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. సజ్జనర్ నేతృత్వంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో కొత్త సిటీ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం అవుతుంది. కొత్త సిట్లో 9 మంది అధికారులు ఉండగా ఇందులో 5 ఐపీఎస్లు ఉండడం విశేషం. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 15,000 కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పు వచ్చింది. హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని సాహిబ్ నగర్ వద్ద ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీ శాఖ దేనాన్ని తేల్చింది. దాదాపు 20 ఏళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతుంది. ఈ భూమిపై యాజమాన్య హక్కులు కోరుతూ నిజాం, సాలార్జంగ్, మీర్ ఆలం వారసులం అంటూ పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇచ్చింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేసింది. సుదీర్ఘ విచారణ అనంతరం జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్
ఎస్వీఎన్ బట్టిల ధర్మాసనం ఇది పూర్తిగా అటవీ భూమి అని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇచ్చింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్గా నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సుప్రీంకోర్టు ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి పంపాలని ధర్మాసనం ఆదేశించింది. మూడు దశలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ఫలితాలను సాధించిందని 2029 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృతం అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ విజయం కోసం కష్టపడిన కాంగ్రెస్ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 12,000కు పైగా గ్రామ పంచాయతీల ఎన్నికలు ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు. బీఆర్ఎస్ బీజేపీ యొక్క కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్ 710 బీజేపీ గెలుపొందాయని, బీఆర్ఎస్ బీజేపీ కూటమి మొత్తం 4,221 పంచాయతీలు గెలుచుకున్నాయని తెలిపారు. మన రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 12,728 గ్రామ పంచాయతీలకు గాను వాటి ఫలితాలను రాష్ట్ర ఎన్నికల అధికారులు ప్రకటించడం జరిగింది. ఈ పంచాయతీరాజ్ ఎన్నికలను ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎక్కడ అధికారిక లోటుపాట్లు లేకుండా నిర్వహించినందుకు ప్రభుత్వ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. 12,702 గ్రామ పంచాయతీల ఫలితాలలో 7,527 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పార్టీ, 808 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రెబెల్స్ ఈ ఎన్నికలలో నెగ్గడం జరిగింది. మొత్తానికి 8,335 గ్రామ పంచాయతీలు 66% ఫలితాలను కాంగ్రెస్ రెబెల్స్ ఈ ఎన్నికలలో మేము సాధించడం జరిగింది. అదేవిధంగా బీఆర్ఎస్ బీజేపీ ఒక కూటమిగా ఈ ఎన్నికల్లో పోటీ చేసి 3,511 బీఆర్ఎస్, 710 గ్రామ పంచాయతీలు బీజేపీ, టోటల్గా 4,221 బీఆర్ఎస్ బీజేపీ కూటమి గెలుచుకోవడం జరిగింది. ఇది 33%. దాదాపుగా 146 గ్రామ పంచాయతీలు సిపిఐ, సిపిఎం, ఇతరులు 1%. ఇతర రాజకీయ పార్టీలు కూడా నెగ్గడం జరిగింది. కాంగ్రెస్ రెబెల్స్ 66% గెలిస్తే బీజేపీ బీఆర్ఎస్ 33%, కమ్యూనిస్టులు 1% ఈరోజు ఈ ఎన్నికల్లో ఫలితాలను సాధించారు. ఈ ఫలితాలు మా 2 సంవత్సరాల పరిపాలనకు ప్రజలిచ్చిన తీర్పు. పర్సంటేజ్తో సహా గ్రామ పంచాయతీలతో సహా ఈరోజు 94 శాసనసభ నియోజకవర్గాలలో ప్రతి నియోజకవర్గంలో ఏ పార్టీ ఎన్ని గెలిచిందో నేను అధికారికంగా ఒక నోటు విడుదల చేస్తున్నా. మీరు నోటు తీసుకొని ఆ నియోజకవర్గంలో వెళ్ళి నిజ నిర్ధారణ కార్యక్రమాలు పెట్టుకొని మీరు పరిశీలించండి. కేటీఆర్ అనేవాడు కాంగ్రెస్ గురించి ఆలోచన చేస్తలేడు. హరీష్ అనేవాడు వెనకాల తవ్వుతున్నాడు. కేటీఆర్ నాయకత్వంలో ఏ ఎన్నికలు జరిగిపోయినా ఓడిపోయిండు కాబట్టి నాయకత్వాన్ని మార్చాలని హరీష్ వెనకాల నుంచి ఏదైతే ప్రయత్నం చేస్తుండో ఆ విషయాన్ని డైల్యూట్ చేయడానికి పర్యటనలు పెట్టుకుంటున్నాడు తప్ప ఇది ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ సంబంధం లేదు. ఇప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన ఏ ఎన్నికలు గెలవలే కదా. జనరల్లో అసెంబ్లీ కావచ్చు, జనరల్లో జరిగిన లోక్సభ కావచ్చు, తర్వాత జరిగిన ఉప ఎన్నికలు కావచ్చు, తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు. ఈ రోజు హరీష్ వర్గం ఆల్రెడీ సోషల్ మీడియాలో మిగతా మీడియాలలో మొదలు పెట్టింది కదా. కేటీఆర్ ఉంటే ఇంకా పార్టీ మిగలదు కాబట్టి కేటీఆర్ను తప్పించండి, హరీష్కు నాయకత్వాన్ని అప్పచెప్పండి అని ఒక స్లోగన్ తీసుకొని బయలుదేరిండు. 2023 డిసెంబర్ 7 నాడు మేము అధికారం చేపట్టిన తర్వాత కంటోన్మెంట్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. పోయిన నెల జూబ్లీ హిల్స్ శాసనసభ ఉప ఎన్నికలు జరిగినాయి. ఈ 2 ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వాదించడం జరిగింది. ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఈ 94 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీఆర్ఎస్ 6 శాసనసభ నియోజకవర్గాలలో మెజారిటీ సాధిస్తే, బీజేపీ 1 శాసనసభ నియోజకవర్గంలో మెజారిటీ గ్రామ పంచాయతీలు సాధించుకోవడం జరిగింది. బీఆర్ఎస్ దుబ్బాక, హుజూరాబాద్, జన్గాం, సిద్దిపేట, సిరిసిల్ల, సిర్పూర్, కాగజ్ నగర్లో మెజారిటీ సాధిస్తే, ముదోల్లో బీజేపీ అధిక గ్రామ పంచాయతీలను సాధించడం జరిగింది. 94 శాసనసభ నియోజకవర్గాలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ 87 శాసనసభ నియోజకవర్గాలలో అత్యధిక స్థానాలను సాధించడం ద్వారా 2023 నాడు
మేము సిపిఐ కలిసి సాధించిన 65, 66 శాసనసభ నియోజకవర్గాలతో పోలిస్తే ఇప్పుడు ఇంకొక 21 శాసనసభ నియోజకవర్గాలు అధికంగా గెలవడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో అది పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతం కావచ్చు, ఈ 2 సంవత్సరాలలో జరిగిన ప్రతిష్టాత్మకమైన ఎన్నికలలో మా ప్రభుత్వానికి విస్పష్టంగా ప్రజలు ఆదరించి గౌరవించి అత్యధిక స్థానాలను కట్టబెట్టిండ్రు. కేసీఆర్ గారిని ప్రతిపక్ష నాయకుడిగా లేఖ రాయమని 3 రోజులు కానీ 4 రోజులు కానీ కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలకు సంబంధించి ఎవరు ఏం చేసిండ్రో చర్చ చేద్దాం కూలంకషంగా. పూర్తి వివరాలతో వచ్చి కూర్చుందాం. ఏ విషయమైనా వారు లేవనెత్తని 10 సంవత్సరాలలో వారు చేసిన అన్యాయాన్ని వారు సంతకాలు పెట్టి 299 టీఎంసీ మాకు చాలు, 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ను తీసుకోమని కృష్ణానది జలాలలో ఏ విధమైన ఒప్పందాలు చేసిండో, ఒప్పందాలతో పాటు 10 సంవత్సరాలైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కానీ, కల్వకుర్తి ఎత్తిపోతలకు కానీ, సీతారామ సాగర్ కానీ దేనికి నికర జలాలు కానీ వరద జలాలు కానీ సాధించలేదు. సమ్మక్క సారలమ్మ కూడా వారు సాధించకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రిగా సాధించారు. ఈ రోజు ఏదైనా పక్క రాష్ట్రం నుంచి మన హక్కులను సాధించడం అంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాతనే. వీటన్నిటి మీద వారు లేనప్పుడు నేను సూటిగా వారితోని చర్చను ఆహ్వానిస్తున్నా. చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ఆఫీస్ కార్యాలయంలో చర్చించడం కాదు, వారు అడిగితే ఎప్పుడంటే అప్పుడు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తా. కృష్ణా గోదావరి జలాల మీద చర్చ చేద్దాం. పూర్తి వివరాలను, వాస్తవాలను ప్రజలకు వివరిద్దాం. ఈరోజు ఉమ్మడి రాష్ట్రానికంటే కూడా తీరని ద్రోహం చేసింది బీఆర్ఎస్, చంద్రశేఖరరావు గారు. ఆధారాలతో సహా మొత్తం సభలో చర్చకు మేము పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. వారు సభకు వచ్చి చర్చించి నిజంగానే మా వైపు నుంచి ఏమైనా లోపం ఉంటే వారిని ప్రశ్నించమని నేను సవాల్ విసురుతున్నా. సర్పంచ్ ఎన్నికలో అవకతవకలు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అధికార దుర్వినియోగంతో 150 వరకు సర్పంచ్ సీట్లు గెలిచారని విమర్శించారు. ఎమ్మెల్యేలు ఫిరాయించినట్టు స్పీకర్కు కనిపించడం లేదంటున్నారని, కడియం శ్రీహరి బాహటంగా పార్టీ మారినట్టు ప్రకటించినా స్పీకర్కు కనిపించడం లేదన్నారు. సీఎం చెప్పినట్టు స్పీకర్ వివరిస్తున్నారని మండిపడ్డారు. అసలు ఫిరాయింపు నేతలకు ఏ పార్టీనో చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నారని ఎద్దేవా చేశారు. పెట్టి 10 మంది ఎమ్మెల్యేలు పోయి కాంగ్రెస్ పార్టీలో చేరినారు. స్పీకర్ గారికి కనబడతలేదంట. ఏది ఎమ్మెల్యేలు సిగ్గు లేకుండా వాళ్ళే చెప్పుకున్నారు. కడియం శ్రీహరి గారు ఆయనే చెప్పుకుంటున్నాడు, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ లో చేరినా అని ఉపన్యాసాలు ఇచ్చిండు మైకులలో. స్పీకర్ కనబడతలేదంట, వినబడతలేదంట. ఎంత వికృతమైన రాజకీయం అంటే, స్పీకర్ గారేమో ముఖ్యమంత్రి ఏం చెప్తే అది ఆయన చేస్తా ఉన్నాడు. ఇంకా గలీజ్ ఏంటంటే 10 మంది ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే పోయినారో వాళ్ళు ఇలా ఆడనా మొగనా చెప్పమంటే చెప్పలేని పరిస్థితులు ఉన్నారు. ఏ పార్టీ రాబాయి నీదంటే ఏ పార్టీ ఆనికి తెలియదు. ఎంత సిగ్గుమాలిన పరిస్థితి. ఒక్కొక్కరు 70 ఏళ్లకు వస్తుంది, 75 ఏళ్లకు వచ్చిన పోచారం శ్రీనివాసరెడ్డి ఏం రోగమైనా నాకు అర్థం కాదు. ఈ వయసులో ఓసారి స్పీకర్, ఓసారి మంత్రి, ఇంకేం చేస్తాడు కేసీఆర్? నీకు సిగ్గు లేకుండా కాంగ్రెస్ లో చేరి ఇలా ముఖం ఎక్కడ పెట్టుకోనా తెలియక కాంగ్రెస్ లో దిక్కు కూర్చున్నాడు. ఏది అసెంబ్లీలో కూర్చుంటే మొన్న స్పీకర్ ముంగట మనోళ్ళు అడిగిరట, మరి నువ్వు మా ఓన్ అయితే గటెందుకు కూర్చున్నావా? బాత్రూమ్ దగ్గర ఉంది, జల్లి పోయేది ఉంటది. అదో బతుకా నీది? నాకు అర్థం కాదు. ఏం బతుకు? ఇంతకాలం 70 ఏళ్ళు సంపాదించిన పేరంతా నాశనం చేసుకుంటే రేవంత్ రెడ్డి సంకల చేరి ఎందుకు బతుకు? నాకు అర్థం కాదు. ఎందుకు బతుకు? 10 మంది ఎమ్మెల్యేలు ఏం బతుకది? గబ్బిలాలు కదా సూరు పట్టుకొని ఎలాడినట్టు అక్కడికి పొగ పెడుతుంటే సి అని కొడుతుంటే ఏ పార్టీ చెప్పుకోలేని పరిస్థితి. ఓ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు కడియం శ్రీహరి. ఏదో కడియం అంటే కమిట్మెంట్, క్యారెక్టరా కాకరకాయన? ఏమిటిది? ఏ పార్టీలు ఉన్నాయా అంటే అతి తెలివి. యా పార్టీలు ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఉండేది 3 ఫీట్లు కానీ 30 ఫీట్ల డైలాగులు కొడతాడు. ఓహో ఆహా ఏదో పెద్ద గెలిచినా పీకినా అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిన మాకు తెలియదా? నీకు తెలియదా? మనోళ్ళు ఏమనుకున్నారు? మీ ఆలేరులో భువనగిరిలో కూడా ఏమనుకున్నారు అంటే పోతే శేఖర్ రెడ్డి పోతాడేమో, సునీత పోతుందేమో, కానీ కేసీఆర్ ఉంటాడు కదా అనుకున్నారు. అనుకొని ఏం చేశారు? మీరు ఇంట్లో అన్నారు, ఆయనతో మొదటికి మోసం వచ్చి. మరి ఇక్కడ శేఖర్ పోయి ఆడ సునీత పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి ఎట్లయితాడే? నాకు అర్థం కాదు. అక్కడ మనం దెబ్బతిన్నాం. చిన్న లాజిక్ మిస్ అయినాం అన్నట్టు ఒక గది జరిగింది. నిజానికి కేసీఆర్ గారి మీద రాష్ట్రంలో ఏ మనిషికి కూడా కాంగ్రెస్ వానికి, బీజేపీ వానికి కూడా నిజంగా చెప్పాలంటే ప్రేమనే ఉన్న తప్ప కోపం లేదు. టీఆర్ఎస్ పుడితేనే 13 ఏళ్లు కొట్లాడితేనే ఆఖరికి కేసీఆర్ గారు సావు నోట్లో తలబెడితేనే అప్పుడు కదా తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణ వస్తేనే కదా ఇవాళ టీపీసీసీ, టీ బీజేపీ, టీ ముఖ్యమంత్రి వచ్చిందే కేసీఆర్ వల్ల కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో గ్రామ పంచాయతీలలో జరిగిన పని స్వాతంత్రం వచ్చినాక భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు అనే మాట అక్షర సత్యం. ఇందులో తిరుగులేదు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు రైతాంగానికి ఇచ్చిన రాష్ట్రం ఒక్క తెలంగాణ కాదా? నాట్లేసే టైం వచ్చిందంటే మీరెవ్వరు దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా, దండం పెట్టే అక్కర లేకుండా, దఫ్తర్ చుట్టూ తిరిగే అవసరం లేకుండా మీ ఫోన్లలో టింగు 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 అని సౌండ్ వస్తుండే. ఇలా వస్తున్నదా టింగు టింగు? టింగు టింగు కాదట. రేవంత్ రెడ్డి చెప్తాడు ఆయన టింగు టింగు నడవదంట రైతు బంధుకు. టకీ అట పడుతుందా మరి? టకీ మని ఏడబడ్డది. 2 సార్లు రైతు బంధు కూడా ఎగ్గట్టింది. అపోజిషన్ ఉన్నప్పుడేమో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 3 పంటలకి ఇవ్వాలి రైతు బంధు, 2టికే ఇస్తావా?
అని మాట్లాడిండు. 10,000 కాదు 15,000 ఇస్తా, సోనియా గాంధీ మీద ఒట్టని మాట్లాడిండు. పెన్షన్లు 2,000 ఇస్తావా, 4,000 ఇవ్వాలి అన్ని చెప్పారు. 6 గ్యారంటీలు, 100 రోజులు అన్ని చేస్తాం. మరి 800 రోజులు అయిపోయాయి. ఇవాళ ఏమంటున్నాడు? మొత్తం కేసీఆర్ అప్లపాలు చేసిపోయిండు, దివాలా తీసింది రాష్ట్రం. క్యాన్సర్ పేషెంట్ అయింది, ఎయిడ్స్ పేషెంట్ అయింది. వెనకటికి ఎవడో ముఖం బాగాలేక అద్దంబల్ల కొట్టుకున్నాడట. శాత కాదు నీకు నడపనికి ప్రభుత్వం. యాద్ చేసుకోండి ఒక్కసారి. దగ్గర రాష్ట్రం మొత్తం నిన్న కూర్చొని లెక్క తీసినాం మన పార్టీ ఆఫీస్ లో. రాష్ట్రం మొత్తం ఒక 100-150 గ్రామాలు ఇట్లున్నాయి. మనం గెలిచినాక కూడా కావాలని రీకౌంటింగ్ పెట్టి దొంగతనంతోని, అధికార బలంతోని, అధికార దుర్వినియోగంతో గెలిచిన ఒక 100-150 గ్రామాలున్నాయి. ఒక్కటి కూడా వదిలిపెట్టాం. కోర్టుకు పోతాం, తప్పకుండా గెలిచి వచ్చేదాకా మీకోసం కొట్లాడతామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుపడ్డారు. రేవంత్ పాలనలో రైతులు ఆగమయ్యారని మండిపడ్డారు. సింగూరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న రైతులు ప్రస్తుతం యాసంగి పంట సాగు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో ఉన్నారన్నారు. ప్రాజెక్టు మరమ్మతుల పేరుతోటి నీటిని పూర్తిగా ఖాళీ చేయడంతో రైతులు అగమ్య గోచర స్థితిలో పడిపోయారని ఆయన విమర్శించారు. ఒకవేళ ప్రభుత్వం సకాలంలో ఈ పనులను పూర్తి చేసి ఉంటే యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావన్నారు. రేవంత్ సర్కార్ వచ్చాక రైతులకు అడుగడుగున కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పోరాడుతుందన్నారు హరీష్ రావు. 15 ఆగస్టు కల్లా అన్నాడు. ఎన్ని 15 ఆగస్టులు పోయినాయి రేవంత్ రెడ్డి? ఎందుకు ఈ రోజుకు రుణమాఫీ పూర్తి కాలేదు? కేవలం 40% మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది. ఇలా రుణమాఫీ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, రైతు బంధు విషయంలో రైతుల్ని మోసం చేసినారు, బోనస్ విషయంలో రైతుల్ని మోసం చేసినారు, ఎరువుల సరఫరాలో ఫెయిల్ అయిపోయినారు, విత్తనాల సరఫరాలో ఫెయిల్ అయినారు, పంట కొనుగోలు విషయంలో కూడా ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. పోయిన యాసంగి బోనస్ ఇప్పటి వరకు రాలేదు. రాష్ట్రంలో పోయిన యాసంగిది 1,200 కోట్ల రూపాయల బోనస్ ఇంకా కూడా ప్రభుత్వం ఇయ్యడం లేదు. 6 నెలలు అయిపోయినా బోనస్ పైసలు పడతలేవు. 1,800 కోట్ల రూపాయలు బోనస్ ఈ రోజు కూడా పెండింగ్ లో ఉన్నాయి. ఈ బోనస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు అని రైతుల పక్షాన్ని నేను అడుగుతా ఉన్నా. రైతులు దుక్కి దున్నుతున్నారు, చేను రెడీ చేసినారు, నార్లు పోసినారు. మరి పెట్టుబడి సాయం అనేది మొదట్లోనే ఇవ్వాలి కదా. మరి యాసంగి రైతు బంధు ఎప్పుడు విడుదల చేస్తారు? వ్యవసాయానికి కావాల్సిందే యూరియా, నీళ్లు, రెండే కదా కావాల్సింది. అయితే నీళ్లు కావాలి, యూరియా కావాలి, కరెంటు కావాలి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమంటుందంటే ఇవాళ వ్యవసాయానికి యాప్లు కావాలి, మ్యాపులు కావాలంటుంది. యూరియా సరఫరా చేయడం చేతగాక ఈ ప్రభుత్వం దొంగ నాటకాలు ఆడుతా ఉంది. మళ్ళీ ఇప్పుడు మ్యాపులు, యాప్ల పేరిట రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నారు. ఇది ఒక అనాలోచితమైన చర్య, ఒక తుగ్లక్ చర్య. విరమించుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన, రైతుల పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. సరఫరా పెరిగిందంటారు, స్టాక్ ఉన్నదంటారు, మళ్ళీ యాప్లు మ్యాప్లు ఎందుకు? రైతు వ్యవసాయం చేయాలనా? ఈ యాప్ల చుట్టూ, మ్యాప్ల చుట్టూ, అధికారుల చుట్టూ తిరగాలనా? రైతుకు నాగలు పట్టుడే తెలుసు తప్ప ఈ యాప్లు గీపులు తెలివై. రేపు రైతులే కౌలుకు ఇవ్వని పరిస్థితి ఏర్పడుతుంది. రైతులకు, కౌలు రైతులకు మధ్య పంచాయతీ పెడుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. అవసరమైతే కాళేశ్వరం నీళ్లను కూడా మళ్లించి 2 పంటలకు కూడా నీళ్లు అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు నేను ఆ రోజు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు జీవో ఇచ్చి, యాసంగి పంటకు జీవో ఇచ్చి 3 విడతల్లో ఎన్నెన్ని నీళ్లు ఇస్తామో కూడా పంట సాగు కంటే ముందే జీవో ఇచ్చినాం. హైదరాబాద్కు రావాల్సిన అవసరం లేకుండా, రైతులు ఎదురు చూడకుండా 10 ఏళ్లు 2 పంటలకు నీళ్లు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం. గతంలో అసలు బోరు బండి అనేది కేసీఆర్ గారి హయాంలో మాయమైంది. యాసంగికి నీళ్లు వస్తాయా రావా అని మా పాపన్నపేట రైతులు, మా హవేలీ గన్పూర్ రైతులు, మా కొల్చారం రైతులు బోర్లు వేసుకుంటా ఉన్నారు. అంటే మళ్ళీ అప్పుల పాలవుతున్నారు రైతుల పరిస్థితి. అంటే మార్పు తెస్తాం అంటే మళ్ళీ ఏం మార్పు తెచ్చిండ్రు? పాత రోజులు తెచ్చిండ్రు. మళ్ళా బోర్ల చుట్టూ రైతులు మళ్ళీ అప్పుల పాలయ్యేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నారు. 10 ఏళ్లలో ఒక్కనాడు కూడా బోరేయలే రైతులు. కానీ మళ్ళీ కేసీఆర్ పాలన పోయింది, కాంగ్రెస్ పాలన వచ్చిందంటే మళ్ళీ బోరు బండ్లు వచ్చినాయి. మళ్ళీ బోర్లు వేసేటువంటి ఇబ్బందులు, బాధలు ఇవాళ రైతులకు వస్తా ఉన్నాయి. మేము యాసంగి రైతు బంధు సాగు చేసిన వాళ్ళకే ఇస్తాం, మిగతా వాళ్ళకి ఎగబెడతామంటున్నాడు. అంటే ఇప్పుడు ఓట్లు అయ్యేదాకా ఆగినరా? యాసంగిలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు? ఈ రాష్ట్రంలో 50-60 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేసే రైతులు ఉంటారు. వాళ్ళు ఒక పంటనే చేస్తారు, పత్తి 6-7 నెలల పంట. మరి ఆ పత్తి రైతులకు ఇస్తారా, ఇయ్యరా? చెరుకు రైతులు, పసుపు రైతులు, అనేక మంది రైతులు ఉన్నారు. మరి ఆ రైతులకు ఈరోజు మీరు యాసంగికి సబ్సిడీ ఇస్తారా, ఇవ్వరా?
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోటి ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆర్బీఐ బోర్డు మీటింగ్కు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన మల్హోత్రా సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలను సంజయ్ మల్హోత్రా ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను ఆర్బీఐ గవర్నర్కు సీఎం రేవంత్ వివరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు, 3వ డిస్కమ్ ఏర్పాటుపై ఆర్బీఐ గవర్నర్కు సీఎం రేవంత్ వివరించారు. BUDAC యాక్ట్ను నోటిఫై చేయాలని ముఖ్యమంత్రిని కోరిన ఆర్బీఐ గవర్నర్ మల్హోత్రా కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఆర్బీఐ హైదరాబాద్ రీజనల్ డైరెక్టర్ చిన్మయ్ కుమార్, జనరల్ మేనేజర్స్ మేజర్ యశ్పాల్ చరణ్, ఎస్ ప్రాణాగ్రహి తదితరులు పాల్గొన్నారు. సంక్షేమాన్ని మార్చిన చంద్రబాబు సర్కారు ప్రతి శాఖను ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రతులను గవర్నర్ నజీర్కు అందించిన జగన్మోహన్ రెడ్డి కూటమి సర్కారుపై నిప్పులు చెరిగారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెనుక చంద్రబాబు పెద్ద స్కామ్కు స్కెచ్ వేశారని జగన్ ఆరోపించారు. పేదలకు వైద్యం అందకుండా చేస్తున్న చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్తారని జగన్ అన్నారు. అక్టోబర్ 9న నర్సీపట్నం మెడికల్ కాలేజీను నేను సందర్శించిన. ఆ తర్వాత అక్టోబర్ 10 నుంచి డిసెంబర్ 10 దాకా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ రచ్చబండ కార్యక్రమం ద్వారా ప్రజలకు మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ వల్ల జరిగే నష్టాల మీద ప్రజలకు అవగాహన పెరిగేలా, అవగాహన వచ్చేలా ఒకవైపున ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళను కూడా ఉద్యమంలో భాగస్వామ్యులు చేస్తూ వాళ్ళ సంతకాలను ద్వారా వాళ్ళ అభిప్రాయం, వాళ్ళు నిరసనను తెలియజేసే కార్యక్రమం సంతకాల సేకరణ జరిగింది. మళ్ళీ 175 నియోజకవర్గాల్లోనూ భారీగా ర్యాలీలతో సేకరించిన సంతకాలన్నింటినీ కూడా జిల్లా కేంద్రాలకు పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. 15వ తారీఖున జిల్లా కేంద్రాలలో మళ్ళీ భారీ ర్యాలీలతో సేకరించిన సంతకాలను గవర్నర్ గారి దగ్గరికి ఈ సంతకాలన్నీ కూడా తీసుకొచ్చి ప్రజల నిరసనను ఆధారాలతో సహా గవర్నర్ గారికి చూపించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వాలు హాస్పిటల్ నడుపుతాయి? ఎందుకు ఆర్టీసీ బస్సులు నడుపుతాయి? ఎందుకు పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నడుపుతుంది? ఎప్పుడైనా ఆలోచన చేశారా? కారణం ఏమిటనంటే రాష్ట్ర ప్రభుత్వమే స్కూళ్ళు నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే హాస్పిటల్ నడపకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే ఆర్టీసీ బస్సులు నడపకపోతే పేద మధ్యతరగతి వాళ్ళు ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు లోనై వాళ్ళు అఫోర్డ్ చేయలేని పరిస్థితిలోకి ఈ బేసిక్ నెసెసిటీస్ అన్నీ వెళ్ళిపోతాయి. అందుకనే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కూడా తమ వంతు బాధ్యతగా తీసుకొని ఇవన్నీ నడుపుతారు. స్కూళ్ళు కానీ, హాస్పిటళ్ళు కానీ, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఉన్న ఆర్టీసీ బస్సులు కానీ, లా అండ్ ఆర్డర్ను పరిరక్షించే పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ ప్రైవేటైజేషన్ చేసుకుంటా పోతా ఉన్నాము అని అంటే అసలు ఇంకా ప్రైవేట్ ఎక్స్ప్లాయిటేషన్కు చెక్ అనేది ఎక్కడా ఉండదు. చంద్రబాబు నాయుడు స్కాముల విషయంలో 4 అడుగులు ఎక్కువ వేసేస్తూ ఉన్నాడు. స్కాములు చేయని ఏరియాస్లో కూడా స్కాములు చేస్తూ ఉన్నాడు, చేయకూడని ఏరియాస్లో కూడా. ప్రైవేట్ మెడికల్ కాలేజీని, గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ప్రైవేట్కి ఇస్తాడు. ప్రైవేట్కి ఇవ్వడమే ఒక స్కామ్ అయితే, భూమి గవర్నమెంట్ది, మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్షన్ గవర్నమెంట్ది, దాంట్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటే, కానీ కాలేజీలు మాత్రం ప్రైవేట్ వాళ్ళంట. ఒక 550 బెడ్, 600 బెడ్ హాస్పిటల్ నడపాలి అని అంటే చెక్ చేయమంటే 5 నుంచి 6 కోట్ల రూపాయలు మినిమం అవుతుంది నెలకు అని. అంటే 2 ఏళ్ళకి కలిపితే 120 కోట్లు. అంటే 120 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఇస్తున్నాడు. నాబార్డ్తో టైఅప్తో పాటు ఇతర బ్యాంకులతో టైఅప్ చేయించినాం. కేంద్ర ప్రభుత్వ నిధులను కూడా టైఅప్ చేశాం. 8,000 కోట్లకు గాను 3,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 7 కాలేజీలు పూర్తి చేసినాం. 2.5 లక్షల కోట్ల పైచీలకు రాష్ట్ర బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెట్టలేరా అని అడుగుతా ఉన్నా. పోనీ పెట్టద్దండి, పెట్టాకండి, వదిలేయండి. మేము వచ్చినాక మేము చూసుకుంటాం కదా, మేము వచ్చినాక మేము కడతాం కదా, నీ చేత కాకపోతే. అంతేగాని ఈ మాదిరిగా నువ్వు స్కాములు చేసి అమ్మడం ఏంటి? కొన్ని కోట్ల మందికి ఉచిత వైద్యం ఇస్తూ, వెలకట్టలేని సేవలు అందిస్తూ కొన్ని కోట్ల జీవితాలలో ఇవి వెలుగులు నింపుతాయి ఈ మెడికల్ కాలేజీలు. మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటితో ఆగదు. గవర్నర్ గారికి సంతకాలు చూపించడం జరిగింది. ఈ సంతకాలు చూపించిన ఈ కార్యక్రమం ఇంతటితో ఆగిపోదు. ప్రతి ప్రయత్నము జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారిని ఈ విషయంలో అడ్డుకునేదానికి.